మీకోసం ఎవరైనా ఇలా ప్రాణాలు ఇస్తారా? నా కోసం నువ్వు ఇవ్వవా? నేను పోతే మిమ్మల్ని సీఎం ఎవరు చేస్తారు? అయ్యా, అన్నగారు చల్లగా ఉన్నారు కదయ్యా. ఆయనకి నయమైపోయిందన్న వార్త నా చెవిలో పడితే చాలయ్యా. కనుమూపురుతో ఉన్న ఈ ప్రాణం సంతోషంగా పోతుంది. మీరే చూశారు కదయ్యా నా అన్న పేరుకున్న శక్తి ఏంటో. ఊళ్ళో మొత్తం కాలిపోయినా నా అన్న పేరు చెక్కు చెదరలేదు. అమ్మా నాన్న లేని అనాథనయ్యా. నేనెంతకాలం ఉన్నానంటే కారణం నా అన్నగారు ఈ పార్టీయేనయ్యా. నా అన్నగారికి ఏమన్నా అయితే నేను తట్టుకోలేనయ్యా, తట్టుకోలేను. అన్నగారు, ఆ వికెట్ ని పైకి పంపించేసి సూసైడ్ కేసుని క్లోజ్ చేద్దాం. సింపతి ఓట్లు కురుస్తాయి. ఎంత మొత్తుకున్నా ఎలక్షన్స్ అయ్యేలోగా అన్నగారు లేచి వచ్చే సీన్ లేదు. ఎలా చూసినా నెక్స్ట్ సీఎం మీరే. రేయ్, పేక పిసకటానికి ఎందుకురా కాళ్ళు పిసకటం? మరి డైరెక్ట్ గా పేకే పిసకొచ్చు కదా. అన్నగారు బుర్రకెక్కింది. బుర్ర ఎక్కువయ్యే బట్ట బుర్ర వచ్చింది. టీఆర్ఎస్టీ పార్టీ తాత్కాలిక నాయకుడి స్థానానికి పోటీ మొదలైంది. ఇంకాసేపట్లో తాత్కాలిక నాయకులు ఎవరు అన్నది తెలుస్తుంది. అన్న కాళిదాసు మన కొత్త నాయకుడు. తాత్కాలిక అధ్యక్ష పదవికి రెమెల్ గారికి ఎక్కువ అవకాశం ఉందంటున్నారు. దానికి మీరేమంటారు సార్? అన్న కాళిదాసు సునకానికి సింహాసనం ఎక్కే అర్హత ఉందా? ఈ ప్రజారక్ష సేవా దళానికి ఆవిడ ఏనాటికి నాయకురాలు కాలేదు. తాత్కాలిక నాయకుడు పదవికి కాళిదాస్ గారు పోటీ పడుతున్నారు. మీరు వదులుకుంటారా? నేనెందుకు వదులుకోవాలి? ఇదేమైనా చిన్న పిల్లలు ఆడుకునే మ్యూజికల్ చైర్ ఆట అనుకున్నారా? సీనియర్ జూనియర్ లాంటివి నాయకులకు జరిగే పోటీలో ఉండవు. నేనే నాయకురాలనవుతాను. పదండి. 15 రోజుల క్రితం శ్వాస ఇబ్బందుల వల్ల అడ్మిట్ అయిన మిస్టర్ చెంగయ్య గారి ఆరోగ్యం ఇప్పుడు మెరుగుపడుతోంది. హీ హాస్ క్రాస్ ద క్రిటికల్ స్టేజ్. చెంగయ్య గారితో ప్రస్తుతం బ్రీదింగ్ ఎక్సర్సైజ్, లైటర్ ఫిజికల్ ఎక్సర్సైజ్, ఫిజియోథెరపీ ద్వారా చేయిస్తాను. వెరీ సూన్ మీరు వారిని చూడొచ్చు. స్వామి, నా దేవుణ్ణి కాపాడేశావు. అలాగా పార్టీ శ్రేయస్సు కోరి అన్నగారు బతికారడయా, న్యూస్ లో చెప్తున్నారట. ఏమంటున్నావయ్యా? అవునయ్యా, ఈవిడ చెప్తున్నారట. ఇంతలో తొందరపడి అందరూ మాట్లాడినాం కదయ్యా. సంతోషం. చాలా సంతోషం. ఏమయ్యా, అందరూ ప్రశాంతంగా కూర్చోండి. మీటింగ్ అయ్యాక వెళ్దాం. ఎందుకు మీటింగ్? ఎవరి కోసం మీటింగ్? మా అన్న బతికేశాడు. ఆయన పడుకొని చేయి చూపిస్తేనే అన్ని సీట్లు ఆయనకే వస్తాయి. ఇంకెందుకే తాత్కాలిక నాయకుడు? రెండయ్యా వెళ్ళి మన నాయకుడు కలుద్దాం. రండి. ఆగండియా, ఆగండి. చెప్పేది రండయ్యా, తొందరపడకండి. ఆగండియా, మీకే చెప్పేది. నాకు గోతులు తవ్వి నువ్వు నాయకుడు అవుదాం అనుకున్నావు. ఇప్పుడు నువ్వే ఆ గోతులో పడ్డావు, చూసావా? నీకు ఓ చిన్న కథ చెప్పనా? ఒక కుండలో 2 పీతలున్నాయట. ఒకటి పైకెక్కాలనుకుందట, రెండోది దాని కాలు పట్టుకుని కిందకి లాగిందట. ఏమమ్మా, ఇక్కడ అసలే కడుపు మండిపోతుంటే నువ్వు సీతా పెద్ద కథలు చెప్తున్నావేంటమ్మా? పోమా. సిగ్గులేదు. నోట్లో మేసం ఏంట్రా? అన్నగారు, ఇలా వచ్చి కూర్చోండి. ఎన్ని కుర్చీలు ఉన్నాయో లెక్కెడుతున్నారా ఏంటి? అన్నగారు, అన్నగారు, అత్యధిక సీట్లు మీకు వస్తాయనుకుంటే చివరికి ఖాళీ సీట్లే మిగిలాయి మీకు. వేరే దారి లేదు. వెంటనే ఓ బొకే తీసుకెళ్లి అన్నగారిని కలిసి ఉన్న పదనైనా కాపాడుకోండి. బొకే తీసుకోరా, కానీ అన్నగారికి కాదు. Then he comes to you. నమస్కారం డాక్టర్. అన్నగారిని కాపాడేశారు, చాలా సంతోషం. అరియర్లు పెట్టకుండా డాక్టర్కి పాస్ అయి ఉంటారు. హరిహరణ జేసుదాసు, మనకు సంబంధం లేని విషయం మనకి ఎందుకన్నా? ఇవ్వండి అన్న. స్ట్రైట్ గా ఇస్తే తీసుకోరేమో, టేబుల్ కింద నుంచి ఇవ్వండి.
అన్నగారు కూర్చోండి. సారీ పాప. వద్దన్నా, ఇలాంటి పిల్లలు మామూలు పిల్లల కన్నా షార్ప్గా ఉంటారు. మీ కూతురికి వినికిడి శక్తి లేదు, మాటలు రావని విన్నాను డాక్టర్. జాగ్రత్తగా చూసుకోండి. ఊళ్ళోకి చంటి పిల్లల్ని ఎత్తుకెళ్లే వాళ్ళు వచ్చారట. మీ కూతుర్ని ఎత్తుకెళ్తే అరవను కూడా అరవలేదు పాపం. పాపను జాగ్రత్తగా చూసుకో. సుజీ, సర్ప్రైజ్! హ్యాపీ బర్త్డే టు యూ గాయత్రి. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ. నేను ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో సర్ప్రైజింగ్. హే గాయం, రాహుల్ నిన్ను విష్ చేసినట్టు చెప్పమన్నాడు. నేను ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను. ఈ టైంలో నువ్వు ఇది చెప్పావా? చిల్ 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 రా. ఏదేమైనా సుజీ వాళ్ళ నాన్న రాహులే కదా. తన పేరు సుజాత గాయత్రి, జీ సుజాత. తన ఇనీషియల్లో కూడా వాడు ఉండకూడదు. ఐఎమ్ సారీ. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఓకే, ఐ గాట్ ఎ సర్ప్రైజ్ ఫర్ యూ. హే, ఎందుకు ఈ ఫార్మాలిటీస్? వావ్, స్మార్ట్ వాచ్. స్పెషల్లీ ఇంపార్టెంట్. నీకోసమే కొన్నాను. ఎలా ఉంది? వావ్, ఇట్ లుక్స్ సో గుడ్. ఇందులో సిమ్ కార్డ్ వేసుకోవచ్చు, వీడియో రికార్డ్ చేయొచ్చు, బ్లూటూత్, వైఫై, ఇలా స్మార్ట్ ఫోన్ లో ఉన్న ఫెసిలిటీస్ అన్ని ఈ వాచ్ లో ఉన్నాయి. ఐ లవ్ ఇట్. థ్యాంక్ యూ. వచ్చిపో. హలో ప్రియా, హలో, వినిపిస్తోందా? హలో గాయత్రి. ప్రియా, హలో హలో, నాకు వినపడటం లేదు. హలో ప్రియా, వినిపిస్తోందా? గాయత్రి, నీ వాయిస్ కంప్లీట్ గా బ్రేక్ అవుతుంది. హలో ప్రియా, ప్రియా. హలో